ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి అంతను కూడా ప్రభువా, మీ కంచె దయచేసి మాకు మంచి నిద్ర అనుగ్రహించారు. మీ రెక్కల చాటున మా కుటుంబాన్ని భద్రపరిచారు, కాపాడారు. ఈ ఉదయకాలమున మేమందరము కూడా సజీవులుగా చేరి ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాము అంటే నాయనా, అది కేవలం మీరు మాకిచ్చిన కృప మాత్రమే తండ్రి. అయ్యా, ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించి మేము ఏ విధంగా నడుచుకోవాలో అయ్యా తెలుసుకొని మీకు నచ్చినట్లు జీవించే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనం ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తున్నట్టుగా, అవును తండ్రి, మా చెవులను కలగజేశావు, మా కనులను నిర్మించావు. మీరు వినగలిగిన దేవుడవని, అయా మాట్లాడగలిగిన దేవుడవని, చూస్తున్న దేవుడవని, సజీవుడయున్న దేవుడవని అయా చాలా సుస్పష్టంగా మీ లేఖనాల ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. ఈ రోజున మా బాధలు మీకు తెలుసు, మా కష్టాలు మీకు తెలుసు, మా కన్నీరు మీరు చూస్తున్నారయ్యా, మా మొర్రలు వింటున్నారు నాయన. అయ్యా, మీ వైపు చూస్తూ ఈరోజు కొనసాగించుటకు సహాయము దయచేయండి. ఈ లోక మనుషులు ఎన్ని మాటలు చెబుతున్నా, ఎంత అవిశ్వాసంలోకి మమ్మల్ని ఈరోజు దిగజార్చాలని చూస్తున్నా, వారి మాటలు వినకుండా అయ్యా నీవే మాకున్నావనే మనోనిబ్బరము కలిగి ఈ రోజున ప్రతి విధమైన సమస్యను ఎదురించే సహాయము దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలమున ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించమని, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు అన్నిటినీ సఫలపరచమని నాయన బ్రతిమాలుకుంటున్నాము. ఈ రోజున అయా బిడ్డలు చేస్తున్నటువంటి పనుల విషయంలో కృప చూపించండి. అయా వారి పనులకు ఆటంకంగా అడ్డుగా ఉన్న ప్రతి వాటిని వారి నుంచి తొలగించండి. అయా, నూరింతల ప్రతిఫలముతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. ఆగిపోయి ఉన్న ప్రతి కార్యము అయా మీ కృపను బట్టి మరల ప్రారంభించబడుటకు సహాయము దయచేయండి. నూతనమైన కార్యములలో కూడా మీరే దీవెనలను అనుగ్రహించండి తండ్రి. అదే రీతిన అడుగుతున్నాము తండ్రి, ప్రయాణాలలో కూడా మీ సహాయము దయచేయండి నాయనా. మా వాహనాన్ని, మేము వెళుతున్న మార్గాలను మీ చేతికి అప్పగిస్తున్నాము. ఎంత క్షేమముగా అయితే బిడ్డలు వెళుతూ ఉన్నారో అదే క్షేమముతో మరలా గృహాలకు, గమ్యస్థానాలకు చేరడానికి సహాయము దయచేయండి. ఏ దుష్టుడి కన్ను బిడ్డ పైన పడకుండా కాపాడండి, రక్షించండి తండ్రి. అయా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, వారందరికీ మీ కాపుదల అనుగ్రహించండి ప్రభువా. ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా సహాయము దయచేయండి నాయనా. మీరిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము ఉపయోగించకుండా అయా మీలో ఎదుగుటకు మా సమయాన్ని వాడుకునే కృప చూపించండి తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు, వెళుతూ ఉన్నారు. ఈరోజు వారు క్వాలిఫై అవ్వి, సెలెక్ట్ అవ్వి మీకు సాక్షులుగా నిలబడే సహాయము దయచేయండి నాయన. అదే విధముగా ఆపరేషన్స్ విషయంలో సహాయము చూపించండి. డెలివరీస్లో మీ సహాయము దయచేయండి. రిపోర్ట్స్, చెకప్స్ అన్నీ కూడా వారికి అనుకూలముగా తండ్రి మార్చండి ప్రభువా. ఏ బిడ్డ కూడా ఆకలి బాధలతో అలమటించకుండా మంచి భోజనము దయచేయండి. అనారోగ్య సమస్యలు కలిగి లేకుండా ప్రతి బిడ్డకు మీ సహాయము దయచేయండి. ఆర్థికంగా కూడా ప్రతి బిడ్డను బలపరచండి నాయన. అయ్యా, లోకమాయలు ఎవరం పడిపోకుండా
పాపములో పాలిభాగస్తులుగా మారకుండా, ఎటువంటి చెడు మాటలు చెడు వ్యక్తిత్వం మీకు కలిగి లేకుండా, మీ నామాన్ని అవమానపరచకుండా, భయముతో భక్తితో వాక్య జ్ఞానముతో అయా ఈ లోకంలో నడుచుకునే కృప చూపించమని తండ్రి, గొడవలు విభేదాలు ఎవరితో లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని అయా మీ కృపను బట్టి బర్త్డేల యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ కూడా ఆశీర్వదించమని, కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులు చేయమని యేసు క్రీస్తు వారి కృపగలిగిన నామముని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.